జిల్లా టెక్కలి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ కు లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది. ఇటీవల ఆయన భార్య దువ్వాడ వాణి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని సంచలన ప్రకటన చేశారు. దీంతో ఆయనకు ఇంటి పోరు తప్పేలా లేదనే ప్రచారం సాగింది. తాజాగా వైసీపీ అధిష్టానం సూచనతో ఆమె పోటీ నుంచి తప్పుకున్నారని సమాచారం. ఈ నెల 22వ తేదీని నామినేషన్ వేయాల్సి ఉండగా దువ్వాడ వాణి వెనక్కి తగ్గారు. ఇంటి పోరుపై దృష్టి పెట్టిన అధిష్టానం రంగంలోకి దిగి దువ్వాడ వాణితో మంతనాలు జరిపి బుజ్జగించినట్టు సమాచారం. దువ్వాడ వాణిపై గత ఏడాది మే మాసంలో టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్తగా వైసీపీ అధిష్టానం నియమించింది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట వ్యాప్తంగా పలుచోట్ల నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చారు. ఈ క్రమంలో దువ్వాడ వాణిని మార్చి దువ్వాడ శ్రీనివాస్ కు టికెట్ కేటాయించారు. ఈ క్రమంలో ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. దువ్వాడ శ్రీనివాస్ కు పోటీగా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేస్తానని అనుచరులతో చెప్పడంతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ నెలకొంది. ఈ క్రమంలో అధిష్టానం కలగజేసుకుని దువ్వాడ వాణికి నచ్చజెప్పింది. దీంతో ఆమె బరిలో నుంచి తప్పుకున్నారని వైసీపీ వర్గాల సమాచారం. తాజా పరిణామాలతో టెక్కలి వైసీపీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. దువ్వాడ వాణి ప్రస్తుతం టెక్కలి జెడ్పీటీసీ సభ్యులుగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమె టెక్కలి నుంచి జెడ్పీటీసీగా గెలుపొందారు. కాంగ్రెస్ హయాంలోనూ టెక్కలి జెడ్పీటీసీ సభ్యునిగా పనిచేశారు. 2004లో కాంగ్రెస్ తరపున హరిశ్చంద్రపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బరిలో నిలిచారు. ఆమె భర్త దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేసిన ప్రతి ఎన్నికల ప్రచారంలోనూ కీలక పాత్ర పోషించారు. కాగా ఈ సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ తనది 25 ఏళ్ల రాజకీయ జీవితమని స్పష్టం చేశారు. టెక్కలి నియోజకవర్గాన్ని వైసీపీ అన్ని విధాలుగా అభివృద్ది చేసిందని, టీడీపీ నాయకులు ఇక్కడ ఏం అభివృద్ది చేశారో చెప్పాలని నిలదీశారు. 5 ఏళ్ల కాలంలో సీఎం జగన్ ఇంటింటికి సంక్షేమం అందించడం సహా రాష్ట్రాన్ని అభివృద్ది చేశారని అన్నారు. ఈసారి టెక్కలి 25,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.